మనతో పాటు పెరియోడాంటిస్ట్ డాక్టర్ ఉషారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు. చిగుళ్ళ సమస్యలు వాటి నివారణ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో, నమస్కారం. పెరియోడాంటిస్ట్ అంటే ఏంటి అసలు? పెరియోడాంటిస్ట్ అంటే చిగుర్ల రిలేటెడ్ సమస్యలు ఏమన్నా ఉంటే దంతం చుట్టూ, ఎందుకంటే దంతం గట్టిగా ఉండాలి అంటే చిగుర్లు గట్టిగా ఉండాలి. ఒక చిగుర్లు గట్టిగా లేకపోతే ఉపయోగమే లేదు, దంతం నోట్లోంచి పడిపోతుంది. సో దానికి రిలేటెడ్గా ఏం చేయాలి అనేది ఫస్ట్ అందరికీ తెలుసుకోవాలి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెంటల్ అవేర్నెస్. చాలామంది మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని చూస్తారు. అదే డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక తర్వాత ఎప్పుడన్నా ప్రాబ్లం చాలా సివియర్ అయినప్పుడు వెళ్దాంలే, లేకపోతే తర్వాత చూయించుకోవచ్చులే. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత కష్టపడి తినేది నోటితో, ఆ నోరే గట్టిగా లేకపోతే, పళ్ళే గట్టిగా లేకపోతే ఏం చేస్తారు? పళ్ళే ఊడొచ్చాక అప్పుడు ఏం చేస్తారు? దానికి ఫస్ట్ చిగుర్లు గట్టిగా ఉండాలి. చిగుర్లు గట్టిగా ఉండాలి అంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చిగుర్లోంచి రక్తం రాకూడదు, చిగుర్లోంచి బ్లీడింగ్ రాకూడదు, పళ్ళు ఊగడం కానీ, నోట్లో దుర్వాసన రావడం కానీ ఇలాంటివి చేయొద్దు. అవన్నీ గట్టిగా ఉండాలి అంటే నా పెరియోడాంటిస్ట్ అనే పర్సన్ అంటే నా స్పెషాలిటీయే దాన్ని ట్రీట్ చేస్తుందండి. ఇప్పుడు చిగుళ్ళ సమస్య అనగానే మొట్టమొదటి మెయిన్ సమస్య వచ్చేసి చిగుళ్ళ నుంచి రక్తం కారుట. సో ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారుట అనే సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిగుర్ల నుంచి రక్తం కారడం అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ నోట్లో గార పట్టి దానివల్ల చిగుర్ల నుంచి రక్తం వస్తుంది. లేదు అంటే కుచ్చుకున్నప్పుడైనా, లేకపోతే పళ్ళు చాలా వీక్ అయిపోయి దానివల్ల కూడా. అదంతా ఎందుకు అంటే మన పళ్ళ పట్టు తప్పుతుంది, చిగుర్లు లూజ్ అండ్ వీక్ అయిపోవడం వల్ల అదవుతుంది. సో దాన్ని ఏం చేయగలుగుతాము అంటే, రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ఎవ్రీ 6 నెలల టు సంవత్సరం లోపు డెంటిస్ట్ని కలవాలి. అండ్ మన నోట్లో గార ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని, పుక్కిలించుకొని రెగ్యులర్గా నీట్గా తినాలి. ఏమైనా స్టిక్కీ ఫుడ్ తిన్నా కూడా దాన్ని ఇమీడియట్గా పుక్కిలించుకొని క్లీన్ చేసుకోవాలి. రోజుకి 2 పూట్ల బ్రషింగ్ ఎవరూ చేయరు, పేరుకి చెప్తాం కానీ ఫాలో అయ్యేది చాలా తక్కువ. అండ్ ఎంతసేపు బ్రష్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ బ్రష్ వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఏ బ్రష్, ఏ పేస్ట్ పెట్టి మనం ఎంత టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2 to 3 నిమిషాల వరకు బ్రష్ చేయాలి. బ్రష్ వాడేది చాలామంది సాఫ్ట్ బ్రష్ వాడతారు, దానివల్ల అంటే కంప్లీట్గా అంతా క్లీన్ అవ్వదు. సో మీడియం సాఫ్ట్ బ్రష్ దొరుకుతుంది. 3 types ఆఫ్ బ్రషింగ్ ఉంటుంది. హార్డ్ బ్రష్, మీడియం అండ్ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది. కానీ మనం వాడాల్సింది మీడియం హార్డ్ బ్రష్. అప్పుడే అంత నోరంతా చుట్టూరా అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న వెంటనే ఒక ఇమీడియట్గా స్టిక్కీ ఫుడ్ లాంటివి కానీ, ఏమన్నా స్మెల్ వచ్చే ఫుడ్ తిన్నా కూడా మనకు నోట్లో దుర్వాసన వస్తుంది. సో ఇమీడియట్గా మౌత్ వాషెస్ వాడడం కానీ, ఎవ్రీ 6 monthsకి డాక్టర్ దగ్గరికి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిగుళ్ళ సమస్య అనగానే ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో చాలామంది చిగుళ్ళ సమస్యలు కానీ, దంత సమస్యలు కానీ ఇగ్నోర్ చేస్తారు. సో ఆ ఇగ్నోర్ చేసిన సమస్య ఎంతవరకు దారితీస్తుంది? చిగుర్ల సమస్య మొదలయ్యేదే చిగుర్ల బ్లీడింగ్తోని. అప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా బేసిక్ క్లీనింగ్, రూట్ ప్లేనింగ్ అట్లాంటివి చేసేసుకుంటే అక్కడికి స్టాప్ చేయొచ్చు. అదే అట్లాగే ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందంటే, ఆ బ్యాక్టీరియా గారెలో ఉన్నదంతా కింది వరకు వెళ్ళి ఎముక, పంటిని పట్టుకునేది చిగురు అండ్ ఎముక, ఆ ఎముకను కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎముక పట్టు పోయింది అంటే పన్ను ఊగడం మొదలవుతుంది. ఆ ఊగింది అంటే నోట్లోంచి పన్ను బయటపడుతుంది. ఆ స్టేజ్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, గమ్ సర్జరీ అంటాం దాన్ని, చిగుర్ల సర్జరీ. దానికి ఫస్ట్ మనం బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మనం స్కేలింగ్ చేస్తాం, డీప్ క్లీనింగ్ చేసుకుంటాం. దాని తర్వాత ఎక్స్రే తీసి, ఒకవేళ ఎముక కరిగి ఉంటే, ఒక లెవెల్ వరకు కరిగి ఉంటే దాన్ని ఏం చేస్తాము అంటే అప్పుడు ఫ్లాప్ సర్జరీ చేస్తాం. కానీ దానికి ముందు మనం ప్రతి ఒక్క పేషెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డైట్ కౌన్సిలింగ్ అట్లాంటివి చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్, సర్జరీ ముందు పక్కా ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అది షుగర్ పేషెంట్ అయి ఉండొచ్చు, హైపర్టెన్సివ్ పేషెంట్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే అన్ని సిస్టమిక్ హెల్త్ డిసీజెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక చిగుర్ల సర్జరీస్ చేసి మనం ఎముకని కరగకుండా ఆ చిగుర్లన్నీ హెల్దీగా కావడానికి గమ్ సర్జరీ అనేది చేస్తామండి. ఇప్పుడు మనం ఎన్నో సర్జరీస్ చూసాం. అసలు గమ్ సర్జరీ అంటే ఏంటి, అండ్ ఎన్ని డేస్ టైం పడుతుంది గమ్ సర్జరీ చేయడానికి, అండ్ ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? గమ్ సర్జరీ అనేది పెద్ద సర్జరీ అని అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. చిగుర్లను జస్ట్ లైట్గా ఓపెన్ చేసి, కట్ చేసి, ఓపెన్ చేసి, ఆ కింద కనిపించని గార ఏదో ఎముక మీద, పంటి కింద ఉంటుందో అది అంతా క్లీన్ చేసి, అక్కడ ఉన్న బ్యాక్టీరియా, ఇన్ఫ్లేమ్డ్ టిష్యూని అంతా క్లీన్ చేసి మళ్ళీ స్టిచెస్ వేసేస్తాం యథావిధిగా. ఒకవేళ బోన్ లాస్ ఉంటే కనుక అక్కడ కొంచెం బోన్ గ్రాఫ్ట్ పెట్టి బోన్ ఫామ్ అవ్వడానికి
దాన్ని వేసి క్లోజ్ చేసేస్తాము. దానికి టైం అంటూ అంత ఎక్కువ టైం పట్టదు. ఒక్కవైపే ఉంటే, నోరంతా ఉంటేనేమో 2 to 3 గంటలు టైం పడుతుంది. ఒకవేళ ఒకటే దగ్గర మనకి బోన్ లాస్ ఉంటేనేమో ఒక 30 నిమిషాలు టు గంటలో ప్రొసీజర్ అయిపోతుంది. అని దాని గురించి అంత పెద్ద భయపడాల్సిన విషయం కూడా లేదు. వారం తర్వాత వచ్చాక కుట్లు తీయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గమ్ సర్జరీ తర్వాత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారపు విషయాల్లో కానీ, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గమ్ సర్జరీ తగ్గడానికి? గమ్ సర్జరీ తర్వాత మినిమం హీలింగ్కి 1 week to 10 days టైం పడుతుంది. మనం పేషెంట్కి చెప్తాము, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తామంటే, ఏమి తిన్నా సాఫ్ట్గా తినండి, వేడిగా తినద్దు, గట్టిగా బ్రష్ చేయడం లాంటివి అవాయిడ్ చేయాలి, ఉమ్మడం కానీ పుక్కిలించడం కానీ ఇలాంటివి ఏం చేయొద్దు. ఎందుకు అంటే బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్లీ బయట నుంచి, అంటే సర్జరీ చేశాక కొంచెం స్ట్రెస్ఫుల్ కాబట్టి స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఐస్ ప్యాక్తో నార్మల్ కంప్రెషన్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు సర్జరీ విషయంలో షుగర్ పేషెంట్స్కి వచ్చేసరికి సర్జరీ విషయంలో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి? ఇవే జాగ్రత్తలు బేసిక్ ఆఫ్టర్ సర్జరీ ఏమి ఇస్తామో అవే జాగ్రత్తలతో పాటు మనం ఏం చెప్తామంటే కొంచెం యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్. సో దానికోసం మెడికేషన్స్ ఆన్ టైం తీసుకోవాలి. అండ్ హీలింగ్కి యాడ్ చేయడానికి మనం విటమిన్ సి కూడా యాడ్ చేస్తామండి. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ విషయానికి వస్తే సర్జరీ తర్వాత వాళ్ళకి ఎంత టైం పడుతుంది హీలింగ్ అదంతా తగ్గడానికి? కంపారిటివ్లీ టు నార్మల్ పేషెంట్స్ కన్నా డయాబెటిక్ పేషెంట్స్కి హీలింగ్ కొంచెం స్లోనే ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది 10 days అయితే వాళ్ళకి 15 to 20 days టైం డ్యూరేషన్ పడుతుంది. కానీ అది కూడా అంత స్ట్రెస్ఫుల్ కాదు, అంత పెయిన్ఫుల్ కూడా కాదు. చిగుళ్ళ సమస్య అనగానే చాలా వరకు పళ్ళు జువ్వనడం, చిగుళ్ళు జువ్వనడం. ఈ జువ్వనే సమస్యలో దంతాలకి చిగుళ్ళకి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు ఈ జివ్వన సమస్య దంతాలతో కారణం స్టార్ట్ అవుతుందా, లేదంటే చిగుళ్ళ వల్ల అవుతుందా? చిగుర్లు దంతాలు రెండు కలిపే సెన్సిటివిటీ అనేది వస్తుంది. సెన్సిటివిటీ పళ్ళు అరగడం వల్ల కూడా వస్తుంది, చిగుర్లు కింద జారిపోవడం వల్ల కూడా వస్తుంది. రెండిటి వల్ల మనం చేయాల్సింది ఏంటి అంటే, చిగుర్లు జారిపోతే చిగుర్లు నిప్పులు, మేము పెరడాంటిస్ట్ చిగుర్లను పైకి పెట్టి సర్జరీ చేయడానికి ఒక సర్జరీ ప్రొసీజర్ ఉంటుంది. అదే పన్నే అరిగిపోతే మనం సెన్సిటివిటీ టూత్పేస్ట్ వాడచ్చు, లేదు అంటే దాన్ని ఒక సిమెంట్తో ఫిల్ చేయొచ్చు, లేదా చివరి ఆప్షన్ క్రౌన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు చిగుళ్ళు నల్లబడిపోయినప్పుడు దానికి ఆ సమస్య నల్లబడిపోయిన చిగుళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ పాపులేషన్కి మన గమ్స్లో పిగ్మెంటేషన్ అనేది కామన్ అండి. దానికి చాలా మంది నవ్వినప్పుడు గమ్స్ చాలా ఎక్స్పోజ్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు, నాకు స్మైల్ బాగాలేదు అని. అట్లాంటి ఎస్థెటిక్ పర్పసెస్కి కూడా మేము డీపిగ్మెంటేషన్, అంటే ఆ పిగ్మెంటెడ్ పోర్షన్ ఆఫ్ ద గమ్స్ని కూడా తీసి ఎస్థెటిక్ ప్రొసీజర్స్ చేస్తాము. చిగుళ్ళ సమస్యల్లో ఇంకోటి కామన్ ప్రాబ్లం వచ్చేసి చిగుళ్ళ నుంచి చీము కారటం. ఈ చీము కారటం అనే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిగుర్లోంచి చీము కారడం అంటే డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్ ఈ విషయము. దెన్ మళ్ళీ తర్వాత చిగుర్లలోకి ఏమైనా ఫుడ్ ఇరికినప్పుడు గమ్స్లో స్వెల్లింగ్ వచ్చి అది క్లీన్ చేసేస్తే నార్మల్గా అయిపోతుంది. కానీ మనం అదే డయాబెటిక్ పేషెంట్స్లో మల్టిపుల్ పెరడాంటల్ యాబ్సెసెస్ అని అంటాము. వాటికి బేసిక్ ప్రాపర్ స్కేలింగ్ రూట్ ప్లేనింగ్ విత్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ చేసి యాబ్సెస్ డ్రైనేజ్ చేస్తే కానీ అవి తగ్గవు. చాలా వరకు చాలా మందికి చిగుళ్ళు జారిపోవడం, చిగుళ్ళు ఎత్తుండడం, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిగుర్లు వాపులు, చిగుర్లు జారిపోవడం అంటే యాజ్ ఎ టోల్ యు పెరడాంటల్ ప్లాస్టిక్ సర్జరీ అంటాము. అవి చిగుర్లుని కొంచెం పైకి తీసి పెట్టడానికి ఒక సర్జరీ. అదే ఈ ఏమంటారు చిగుర్ల వాపు అనేది కొందరికి ఏంటంటే నార్మల్గా బీపీ పేషెంట్స్కి, అదేంటి హైపర్టెన్సివ్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ అంటే మళ్ళీ వీళ్ళు ఎపిలెప్టిక్ పేషెంట్స్కి బాగా చిగుర్లు వాపులు వస్తాయి. అవి ఎందుకంటే వాళ్ళు వాడే డ్రగ్స్ వల్ల, వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల చిగుర్ల వాపులు వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ పేషెంట్ని ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డ్రగ్ని ఎక్స్చేంజ్ చేయమని చెప్తాం, సబ్స్టిట్యూట్ చేయమని చెప్తాం. దాని తర్వాత మనం ఒకవేళ క్లీన్ చేశాక కూడా ఇంకా చిగుర్ల వాపులు ఉంటే చిగుర్ల వాపు ఉన్న ఏరియాని కట్ చేసి ఎక్సైజ్ చేసి నీట్గా ఎస్థెటికల్లీ చేయొచ్చు సర్జరీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి ఎవ్రీ సంవత్సరం రావాలండి. ఎవ్వరూ రారు, ఎందుకంటే అవేర్నెస్సే ఇంకా రాలేదు, ఇండియాలో అస్సలే రాలేదు. డెంటిస్ట్ దగ్గరికి వస్తే సివియర్గా అవ్వకముందే ఇమీడియట్ బిగినింగ్, అంటే ప్రివెన్షన్ చేస్తే మనకు సివియారిటీ పెరిగే కన్నా ముందే మన పళ్ళు అనేవి గట్టిగా ఉంటాయి. దానికి పెరియోడాంటిస్టే మేజర్ రోల్. చిగుర్లు గట్టిపడాలి అంటే ఫస్ట్ ఏ గారం ఉన్నా ఏమన్నా అదర్ ఎలిమెంట్స్ ఉన్నా వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అ డెంటిస్ట్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్.
పన్ను పుచ్చిపోయినప్పుడు చిగుళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? పన్ను పుచ్చిపోవడం అనేది చిగుళ్ళ వరకు పుచ్చిపోవడం జరుగుతుందా, లేదంటే ఈ పన్ను పుచ్చిపోవడం ఓన్లీ పంటి వరకే? పన్ను పుచ్చిపోయినప్పుడు చిగురు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే పన్ను చుట్టూరా ఉండేది చిగురు అండ్ బోనే. కానీ పన్ను పుచ్చినప్పుడు పన్ను సేవ్ చేస్తున్నప్పుడు చిగురు ఆటోమేటిక్లీ ఇదంతా హీల్ అయిపోయి క్యూర్ అవుతుంది. పెరియోడాంటిస్ట్ సర్జరీస్లో అడ్వాన్సెస్ ఏంటి? పెరియోడాంటల్ సర్జరీస్ నార్మల్గా మనం చేసేదేమో ఎక్సర్సైజ్ చేసి మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసి సూచర్స్ వేస్తాం. అదే అడ్వాన్సెస్లో లేజర్ అనేది ఒకటి యాడ్ చేసాము. లేజర్ ఏం చేస్తుందంటే ఆ లేజర్ లైట్ ఆ పర్టికులర్ సైట్స్ని మొత్తం స్టెరైల్ చేస్తుంది, అంటే బ్యాక్టీరియా ఫ్రీ చేస్తుంది. అట్లా చేసినప్పుడు ఇంకా ఫ్యూచర్లో రీఇన్ఫెక్షన్ రావడం కానీ ఆ బ్లీడింగ్ అనేది కూడా ఇమీడియట్గా అరెస్ట్ అవ్వడం అని అవుతాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేజర్స్ ఇస్ డెవలప్డ్ ఇన్ పెరియోడాంటల్ సర్జరీస్. ఇంకా అడ్వాన్సెస్ ఇన్ పెరియోలో ఏంటి, కాటరీ కూడా వాడచ్చండి. ఎనీ జింజావెల్ ఎక్సిషన్స్లో నార్మల్గా బ్లేడ్తో వాడితేనేమో బాగా బ్లీడింగ్ అవుతుంది. అదే కాటరీతోని కానీ లేజర్తోని మనం జింజావెని కొంచెం కట్ చేస్తే, గమ్స్ చిగుర్లను కొంచెం కట్ చేస్తే బ్లీడింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ తక్కువ ఉంటే పేషెంట్కి కంఫర్టబుల్, మనకి కనిపించడానికి నోట్లో చాలా కంఫర్టబుల్. అది చాలా ప్రైమరీ. మనం ప్రొసీజర్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది బ్లడ్ నోట్లో ఉంటే మనకు కనిపించడం చాలా లిమిటెడ్ అయిపోయి మన ప్రొసీజర్ కాంప్రమైజ్ అవుతుంది. అదే మనం ఈ లేజర్స్ అండ్ కాటరీ వాడితే మనకు చాలా యూస్ఫుల్ అండ్ టైం సేవింగ్ యాజ్ వెల్ as పేషెంట్స్ కంఫర్ట్. ఇప్పుడు సర్జరీ అనగానే ప్రతి ఒక్కరిలో భయం మొదలవుతుంది. సో ఆ అపోహ వెళ్ళడానికి సర్జరీ కాకుండా ఏదైనా ట్రీట్మెంట్? అదే ఇప్పుడు పెరియోడాంటల్ సర్జరీ అనగానే మనం అడ్వాన్సెస్ అని మాట్లాడాం కదా. లేజర్స్ వితౌట్ ఓపెనింగ్, అంటే నార్మల్ క్లోజ్డ్ ఫ్లాప్ని మనం లేజర్ పాస్ చేసి మ్యాక్సిమం డిబ్రైట్మెంట్ ఇంకా అన్ని లోకల్ ఫ్యాక్టర్స్ ఎలిమినేట్ చేసేటట్టు హార్డ్ టిష్యూ లేజర్స్, సాఫ్ట్ టిష్యూ లేజర్స్ వచ్చాయండి. వాటితోని మనం చాలా అడ్వాన్స్గా సర్జరీస్ చేసుకోవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ బ్లేడ్తో వాడే కన్నా లేజర్ పాస్ చేస్తే బ్లీడింగ్ అనేది ఉండదు. సో నొప్పి కూడా తక్కువ, ఎనస్థీషియా కూడా ఇవ్వడం అక్కర్లేదు. సర్జరీ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సర్జరీ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు? సర్జరీ ముందు డైట్ కౌన్సిలింగ్, ఇన్వెస్టిగేషన్స్ అనేవి మ్యాండేటరీ. అవి రెండు లేకుండా అన్ని షుగర్ కంట్రోల్లో లేకపోతే బీపీ కంట్రోల్లో లేకపోతే మనం యూజువలీ ప్రొసీజర్ స్టార్ట్ చేయము. అవన్నీ కంట్రోల్లో ఉంటే డైట్ కౌన్సిలింగ్ తర్వాత బేసిక్ స్కేలింగ్, రూట్ ప్లేనింగ్ అనేది చేసి దాని తర్వాత నెక్స్ట్ 15 days తర్వాత మనం సర్జరీకి పోస్ట్ చేసుకొని సర్జరీ కంప్లీట్ చేస్తాము. అది సర్జరీ ముందు చేసే ప్రిపరేషన్. సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఏంటి అంటే పేషెంట్ని 1 week వరకు సాఫ్ట్ ఫుడ్ తీసుకోమనాలి, ఆ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయమనాలి, హాట్ ఫుడ్ అవాయిడ్ చేయమనాలి. పుక్కిలించడం కానీ, నాలుకతో ఇట్లా రబ్ చేయడం కానీ, వేసిన కుట్ల సైట్ని డిస్టర్బ్ చేయడం కానీ చేయకూడదండి. ఏం చేసినా ఏం తిన్నా సాఫ్ట్గా చేయాలి, జెంటిల్గా చేయాలి అంతే. అండ్ ఫాలోడ్ బై డాక్టర్ దగ్గరికి మళ్ళీ 1 week to 10 days తర్వాత రావాలి కుట్లు తీయించుకోవడానికి. సో కమింగ్ టు సర్జరీ, డయాబెటీస్ పేషెంట్స్ అండ్ నార్మల్ పేషెంట్స్కి సేమ్ వే ఆఫ్ సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే డయాబెటీస్ పేషెంట్స్కి సపరేట్ సర్జరీ అండ్ నార్మల్ పేషెంట్స్కి సపరేట్? లేదు, తేడా ఏమీ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ ద పేషెంట్ ఇస్ కంట్రోల్డ్ డయాబెటిక్ స్టేజ్ కానీ మేము సర్జరీ పోస్ట్ చేయమండి. ఒకవేళ చేసినా కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఓన్లీ ఆ పేషెంట్ కన్వీనియన్స్ని బట్టి మనం ఫుల్ మౌత్ చేయాలా లేకపోతే పార్ట్స్ ఆఫ్ మౌత్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. బట్ ప్రొసీజర్ మాత్రం మారదు. చిగుళ్ళ సమస్యల బారి పడకుండా, చిగుళ్ళ డిజీజ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిగుళ్ళు ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలంటే రోజుకి 2 పూట్ల బ్రష్ చేసుకోవడము, సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడము. అండ్ ఏమన్నా చిగుర్ల రిలేటెడ్ ఏమైనా చిగుర్లు రెడ్గా అయినా, ఉబ్బినా, బ్లీడింగ్ వచ్చినా ఫస్ట్ థింగ్ ఇస్ దట్స్ అన్ అలారం లాగా మీకు నోట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. సో బెటర్ ఐ సీ అ డెంటిస్ట్. మీరు అక్కడికి వెళ్ళి ఇది ఫస్ట్ అలారం సైన్ని అడ్రస్ చేస్తే అక్కడికి మీ మ్యాటర్ క్లోజ్, అంటే హ్యాపీగా మీది ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోతుంది. సో కమింగ్ టు బ్రషింగ్ వల్ల కూడా చిగుళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయా? బ్రషింగ్ విధానం వల్ల కూడా? బ్రషింగ్ విధానం చాలా ఇంపార్టెంట్. చాలా మంది తొందరలో పొద్దున్న నోట్లో పేస్ట్ పెట్టుకొని న్యూస్ పేపర్ చదువుతూ లేకపోతే వేరే పని చాలా ఇంపార్టెంట్ అనుకోరు. కానీ అది ఆ 2 to 3 minutes అసలు ఎక్సెప్ట్ ఫర్ బ్రషింగ్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. చేసే టెక్నిక్ కూడా ఎట్లా అంటే బ్రష్ పార్షలీ ఆన్ ద టూత్ ఆన్ ద గమ్, అంటే సగం ఇట్లా ఆబ్లిక్ డైరెక్షన్లో పెట్టి టూ అండ్ ఫ్రో చేస్తూ 2 and 3 మోషన్స్ అట్లా ఒక్కొక్క 3 teethకి ఒకసారి చేసి తర్వాత పైన ఒకసారి కింద పెట్టినప్పుడు బ్రష్ కింద డైరెక్షన్లో పెట్టి రౌండ్. అండ్ నోట్లో
కొరికే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో రౌండ్గా చేయాలి. అది కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ అండి. అన్ని టూత్ సర్ఫేసెస్ కవర్ చేయాలి, అన్ని వైపులా కవర్ చేయాలి, వెనకాల ముందర అన్నీ కవర్ చేస్తేనే అన్ని ఫుడ్ ఇరికింది అంతా నీట్గా క్లీన్ అవుతుంది. అది మినిమం 2 to 3 minutes టైం ఇస్తే కానీ అది కంప్లీట్ అవ్వదు. చాలామంది ఇగ్నోర్ చేసి ఏం చేస్తారు, న్యూస్ పేపర్ చదవడం కానీ, పక్కన ఎవరో ఏదో వేరే పని చేసుకుంటూ నోట్లో బ్రష్ అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా చిగుళ్ళ సమస్యలు లైక్ గమ్ డిజీజెస్ కూడా వస్తాయా? అంటే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఆహార పదార్థాల వల్ల చిగుర్ల రిలేటెడ్ డిజీజెస్ వస్తాయా అంటే, మన నోట్లో గార పట్టేది స్టిక్కీ ఫుడ్, లేకపోతే బాగా స్వీట్స్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. అట్లాగే స్టిక్కీ ఫుడ్ వల్ల చిగుర్లలో ఫుడ్ ఇరికి కూడా చిగుర్ల సమస్యలు వస్తాయి. చిగుళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు ఏమైనా గట్టి పదార్థాలు కానీ చల్ల పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? గట్టి పదార్థాలు తిన్నప్పుడు ఒక ప్రెషర్ లాంటిది ఫీల్ అవుతుంది, డల్ పెయిన్ ఉంటుంది. అది పేషెంట్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అది ఫస్ట్లోనే అడ్రస్ చేస్తే ఈ సివియారిటీ అనేది పెరగకుండా, పళ్ళు లూజ్ కాకుండా మనం మంచిగా కాపాడుకోవచ్చు. అదే సెన్సిటివిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే చిగుర్లు కిందికి జారిపోయినప్పుడు బట్ ఆబ్వియస్లీ సెన్సిటివిటీ అనేది వస్తుంది. చిగుర్ల సమస్యలు ఉన్నప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు సెన్సిటివిటీ పేస్ట్లు వాడాలి. వాడే పద్ధతి కూడా చాలామంది జస్ట్ నార్మల్ పేస్ట్ బ్రష్ వాడినట్టు వాడతారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం నార్మల్గా పేస్ట్ని ఎక్కడెక్కడ జువ్వని సెన్సిటివిటీ వస్తుందో ఆ ఏరియాలో అప్లై చేసుకొని 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత బ్రష్ చేసుకొని పుక్కిలించుకోవాలి. అప్పుడు కానీ ఆ పేస్ట్ ఆ టూత్ మీద వర్క్ చేసి ఆ సెన్సిటివిటీ అనేది కమ్ డౌన్ కాదు. ఫైనల్లీ చివరిగా ఒక ప్రశ్న డాక్టర్, ప్రజెంట్ బిజీ లైఫ్లో చాలామంది ఇంట్లో వండిన ఫుడ్ కన్నా బయట జంక్ ఫుడ్కి చాలా వరకు అలవాటు పడ్డారు. సో అలాంటి వాళ్ళకి జంక్ ఫుడ్ వల్ల కూడా చిగుళ్ళ సమస్యలు ఏమైనా వస్తాయా? ప్రజెంట్ పీపుల్కి మీరు ఎలాంటి జాగ్రత్తలు అండ్ ఎలాంటి టిప్స్ ఇస్తారు చిగుళ్ళ సమస్యలు రాకుండా? చిగుర్ల సమస్యలు రాకుండా ప్రజెంట్ జనరేషన్ చాలా స్టిక్కీ అండ్ స్వీట్ ఫుడ్, స్వీట్నర్స్, కూల్ డ్రింక్స్, ఈ చీజ్ రిలేటెడ్ ఫుడ్ అవన్నీ బాగా తింటారు. సో వాటిని తినండి, బట్ నాట్ రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో. వన్స్ ఇన్ అ వీక్ ఇస్ ఫైన్. అదే తిన్నప్పుడు కూడా మీరు ఏం మేక్ ష్యూర్ దట్ యూ బ్రష్ ట్వైస్ అ డే. అది చేస్తే మ్యాక్సిమం టూత్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కమ్ డౌన్ అవుతాయి. అండ్ సీ అ డాక్టర్, సీ అ డెంటిస్ట్ every yearly once. That is what I recommend. థ్యాంక్ యూ మేడం. చిగుళ్ళ సమస్యల నివారణ గురించి ఎన్నో విషయాలు మాకు చెప్పినందుకు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి చిగుళ్ళ సమస్యలు రాకుండా చిగుళ్ళ సమస్యల నివారణ గురించి డాక్టర్ గారు చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. మరో హెల్త్ గైడ్లో మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ భార్గవి. అంతవరకు సెలవు. నమస్కారం.